హేమంత్రి గారు, హర్ని గారు, అనిత గారు, మా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ కేక్ చేస్తున్నారు. అందరూ చప్పట్లతో, కరతాళ ధ్వనులతో హల్లెలూయా కేక్ చేస్తున్నారు. ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనందరికీ చిత్రపురి రాజ్యానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. మరి మా పెద్దన్న చెప్పాను కదా ఇందాక, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి 2 కళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అయితే ఓకే 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 ఇక ఏదో ఒక కౌంటర్ వస్తుంది. ఇక అది నాయకుడు, యువ నాయకుడు, చిత్రపురి హౌసింగ్ సొసైటీ పెద్దలైనటువంటి అనిల్ అన్న గారు, హైమా గారు, చిత్రపురి కమిటీ సభ్యులు, జూబ్లీస్ లో నాకు ఎంతో సపోర్ట్ గా, సినీ పరిశ్రమ ఎంతో సపోర్ట్ గా నాకు ఉంటూ, నన్ను అక్కడ కార్మికులందరూ కూడా నాకు పెద్ద అండగా ఉంటూ నన్ను గెలిపించడం జరిగింది. కుటుంబంలో సభ్యుడికి కోసం కష్టపడుతున్నట్టు కష్టపడ్డారు వీళ్ళంతా కూడా. ఈ రోజు నన్ను ఇక్కడ సన్మానం పెడతామని చెప్పి పిలవడం జరిగింది. వాళ్ళ ప్రేమని, వాళ్ళందరినీ చూసా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాకు మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి ఈ సినీ పరిశ్రమతో దాదాపు 40 ఏళ్ళ ఒక బంధం. వాళ్ళందరూ కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు, కుటుంబంలోనే ఒక అవకాశం వచ్చిందని ఎంతో బలంగా, నమ్మకంగా, బాగా కష్టపడి నా విజయానికి ఎంతో సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోము. వాళ్ళకి డెఫినెట్ గా మా ఫాదర్ ఎట్లయితే సపోర్ట్ గా ఉన్నారో మేము కూడా భవిష్యత్తులో వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాం. అట్లానే మా తమ్ముడు ఇక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు, చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఈ కార్మికులందరి సపోర్ట్, ఆశీర్వాదంతో మా తమ్ముడిని కూడా 3 సార్లు ఇక్కడ గెలిపించుకున్నారు. వారి రుణాన్ని మేము మర్చిపోము. వాళ్ళకి మా ఫాదర్ ఎంతో అండగా నిలబడ్డాడు. మేము కూడా భవిష్యత్తులో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతాం. అదే రకంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మా పెద్దలు, నా తండ్రి సమానమైనటువంటి ప్రకాష్ గౌడ్ అంకుల్ కూడా స్థానిక ప్రజలకు ఎంతో సపోర్ట్ గా, వాళ్ళ కష్టాలను తీరుస్తూ 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకోవడం అంటే ఎంతో గొప్పటి విషయం. పెద్దలు అన్నట్టు మీ కష్టాలు మాకు గుర్తున్నాయి అంకుల్. మా చిన్నప్పటి నుండి కూడా కష్టాలు, బాధలు చూసుకుంటే ఎదిగిన వాళ్ళం. మీ గౌరవాలు నిలబెట్టడానికనే మేము మా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ప్రజల ఆశీస్సులతో, పెద్దలు రేవంత్ అన్న ఆశీస్సులతో ఈరోజు మాకు అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకునే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించారు. మా ప్రాంత ప్రజలకి, రేవంత్ అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్మికులందరికీ కూడా, ఎస్పెషల్లీ మా అనిల్ అన్నకి, మరి మా పెద్దలు ప్రకాష్ అంకుల్కి అందరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తాను. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు.